హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరి కోసం అయితే అదిరిపోయే పండగ లాంటి శుభార్తను అయితే చెప్పారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక మహిళలకు సంబంధించి దాదాపు 2 లేదా 3 పథకాలను అమలు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా అసెంబ్లీ సాక్షిగా ప్రకటన అయితే చేయడం జరిగింది. ఇప్పటికీ మన ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు అయితే గడుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గతంలో ఏం చెప్పిందంటే, అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా మనకు 100 రోజుల్లోనే ఈ పథకాలన్నీ కూడా ఏవైతే 6 గ్యారెంటీలు ప్రకటించామో ఈ 6 గ్యారెంటీలను కూడా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు కొంతమంది అయితే అడుగుతూ ఉన్నారు. ఇప్పటికే కేవలం ఒక పథకాన్ని మాత్రమే అమలు చేశారు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని. మిగిలినటువంటి పథకాలను ఎప్పట్లోగా అమలు చేస్తారు అనే వివరాలు అయితే అడుగుతూ ఉన్నారన్నమాట. ఈ నేపథ్యంలో తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి. మనకు నిన్నటి రోజున బడ్జెట్ కూడా కేటాయింపులు అయితే చేశారు. ఇక దాదాపు 2.72 లక్షల కోట్ల బడ్జెట్ని అయితే కేటాయించడం జరిగింది. ఇక ఇందులో భాగంగా తెలంగాణలో ఉన్నటువంటి మహిళలకు మనకు పండగ లాంటి వార్తనే చెప్పుకోవచ్చు. ఇక ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఈ విధంగా లైక్ బటన్ ఉంటుందండి, లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అనేది వెళ్తుంది. దయచేసి ఇప్పుడే లైక్ చేసేయండి వీడియో చూస్తున్నవారు. అలాగే ఇంకా మీరు వీడియోని షేర్ చేయకుండా ఉంటే మనకు యారో మార్క్ మాదిరి, అంటే బాణం గుర్తు మాదిరి పక్కనే షేర్ బటన్ ఉంటుంది. ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కండి. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మరింత మందికి మీరు ఈ వీడియో గురించి తెలియజేయచ్చు. అలాగే వీడియో కిందనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే మన ఛానల్లో వచ్చే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండి ఇది. ఎక్కడ కూడా మనము తప్పు అయితే చెప్పట్లేదు. మీకు వివరాలన్నీ కూడా అర్థమయ్యేటట్టే వివరించి మరీ చెప్తున్నాను. ఇక ఆల్ అనే గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మన ఛానల్లో వచ్చే వీడియోను మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. దయచేసి ఈ విధంగా చేయండి. ఇక వివరాలు చూస్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా పండగ లాంటి వార్త అయితే చెప్పారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇందులో అతి ముఖ్యమైనది, మొట్టమొదటిగా చెప్పుకునేది మనం రేషన్ కార్డుల గురించి. దాదాపు కొన్ని లక్షల మంది అయితే రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారండి. ఇది ఇంపార్టెంట్ అప్డేటు. రేషన్ కార్డులకు సంబంధించి ఉంటేనే, మనకు రేషన్ కార్డులు ఉంటేనే ఇప్పుడు మనకు కొన్ని పథకాల అమలుకు అయితే మనకు రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం అయితే తేల్చి చెప్పింది. కాబట్టి మనకు రేషన్ కార్డులు ఎప్పుడెప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నారనమాట. చాలామంది రేషన్ కార్డు లేక పథకాలకైతే దూరంగా ఉన్నారు. ఇక ఈ రేషన్ కార్డులు కనుక ఇచ్చినట్లయితే మనకు ఇంకా మనకు దాదాపు 94 లక్షలకు పైచిలుకు రేషన్ కార్డులు అయితే ఉన్నాయట. కాబట్టి ఇంకా లబ్ధిదారులు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఎవరికి కూడా ప్రజాపాలన ప్రభుత్వం అయితే నడుస్తుంది మన తెలంగాణలో. కాబట్టి మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా లబ్ధి చేకూర్చాలనేదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఇక ఇందులో భాగంగానే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది పండగ లాంటి వార్తనే చెప్పుకోవచ్చు. ఎక్కువగా మహిళల పేరు మీదే కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ అయితే ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మనకు ఈ నెల చివరి వారం నుంచి కూడా, అంటే ఈ నెల చివరి వారం నుంచి మహిళలందరూ కూడా మనకు మీ సేవ ద్వారా కుటుంబ సభ్యులను రేషన్ కార్డులోకి చేర్పించుకోవడం కానీ, ఒకవేళ మీకు కొత్త కార్డు అనేది లేకుండా ఉంటే మనకు ప్రజాపాలన కింద ఏవైతే దరఖాస్తులు 6 గ్యారెంటీలకు దరఖాస్తులు విడుదల చేసినప్పుడు మనకు చాలామంది అర్జీల రూపంలో రేషన్ కార్డు కోసం ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా అధికారులు పరిశీలించి మీ సేవ ద్వారా రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి, అంటే దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించబోతుందండి. కొత్త రేషన్ కార్డులు అన్నిటికీ కూడా మీరు మీ సేవ ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీకు రేషన్ కార్డు కావాలి అంటే ఖచ్చితంగా ఆధార్ కార్డులన్నీ కలిగి ఉండాలండి. మీ కుటుంబ సభ్యులందరూ కూడా మీ యొక్క కులము మరియు ఆదాయ ధృవీకరణ పత్రాలు అయితే ఉండాలి, అంటే ఆదాయం సర్టిఫికెట్లు అయితే ఉండాలి. ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఈ నెల చివరి వారం నుంచి కూడా ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మీ సేవ ద్వారా అవకాశం అయితే కల్పించబోతుంది. అలాగే కుటుంబ సభ్యులను చేర్చుకోవడానికి, తీసుకోవడానికి కూడా మనకు అవకాశం అయితే కల్పించబోతుంది. ఇది మొట్టమొదటి శుభవార్తనే చెప్పుకోవచ్చు. మహిళలకు సంబంధించి రేషన్ కార్డులు ఉంటేనే పథకాలు వస్తాయి. కాబట్టి రేషన్ కార్డుకి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేటు. ఇక రెండోది చూసుకుంటే మనకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అండి. ఈ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కోసం అయితే మహిళలు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంట్లో వంట చేసేది మహిళలే కాబట్టి, అవసరం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ అనేది. కాబట్టి మనకు 500 రూపాయలు గ్యాస్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు అక్క చెల్లెమ్మలందరూ కూడా. మనకు ఈ నెల చివరి వారం నుంచి కూడా ఈ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వబోతున్నారు. సంవత్సరానికి, అంటే ఏడాదికి 6 సిలిండర్లను అయితే ఇస్తారు. మనకు దీనికి సంబంధించి ఇప్పటికే మనకు ఆశా కార్యకర్తలు మరియు అంగన్వాడీ కార్యకర్తలకు
మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు అర్హులను ఎంపిక చేయడానికి వారిని అయితే కేటాయించడం జరిగింది. ఇక అంగన్వాడీ మహిళలు మనకు ఆశా వర్కర్లు అయితే మన ఇళ్ళ వద్దకే వచ్చి వారు ఈ వివరాలన్నీ కూడా నమోదు చేసుకుంటారు. గత వీడియోలో అయితే చేశాను, ఏ పత్రాలు ఇవ్వాలి ఏంటి ఈ పథకాలకు సంబంధించి ఆ వీడియోలను కూడా మీరు ఒకసారి చూడండి. మన ఛానల్లోకి వెళ్ళి కింగ్ న్యూస్ అప్డేట్స్ అని కొడితే మనకు యూట్యూబ్లో సెర్చ్లో ఖచ్చితంగా మీకు మన ఛానల్ అయితే కనిపిస్తుంది. మీరు ఎంచక్క ఈ వీడియోస్ అయితే చూడొచ్చు అనమాట. ఇది 500 రూపాయల గ్యాస్ సిలిండర్కి సంబంధించి కూడా ఈ నెల చివరి వారం నుంచి ఏడాదికి 6 సిలిండర్లు చొప్పున ప్రభుత్వం అయితే ఇవ్వబోతుంది అనమాట. ఇది రెండో పథకంగా చెప్పుకోవచ్చు. ఇక మూడో శుభవార్త చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా 2500 రూపాయల కోసం అయితే కొన్ని లక్షల మంది మహిళలు అక్కచెల్లెమ్మలు అయితే ఎదురు చూస్తున్నారనమాట. ఇక మహిళల ఖాతాల్లోకి ఈ 2500 రూపాయలు కూడా ఇవ్వబోతూ ఉన్నారు. దీనికి సంబంధించి అసెంబ్లీలో చర్చ అయితే జరిగింది, కానీ ఎటువంటి డబ్బులు కేటాయించలేదన్నమాట. కాబట్టి ఈ 2500 రూపాయలకు సంబంధించి మనకు అప్డేట్ అయితే రావాల్సి ఉంది. ఇప్పటివరకు అయితే మనకు కేవలం కొన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, ఈ దరఖాస్తుల ప్రక్రియ డిజిటలైజేషన్ అయితే పూర్తయిపోయిందని, తర్వాత మనకు డబ్బులు వేసేదే తరువాయి అనమాట. ఈ నెల చివరి వారం నుంచి ఈ మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా ప్రతి నెల 2500 రూపాయలు ఇస్తామన్నారు. నేను ముందుగానే చెప్తున్నానండి, ఈ పత్రాలే మీకు అవసరం అవుతాయి. ఖచ్చితంగా రేషన్ కార్డు, అలాగే మీ యొక్క ఆధార్ కార్డు, మీకు కులం అవసరం లేదు కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మీ యొక్క ఫోటో, మీ యొక్క బ్యాంక్ ఖాతా పాస్ పుస్తకం, అంటే ఏదైతే మీరు డబ్బులు వేస్తూ తీస్తూ ఉన్నారో, అంటే బ్యాంకులో డబ్బులు కడుతూ తీసుకుంటూ ఉన్నారో ఆ బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. యాక్టివ్గా ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ రెడీగా పెట్టుకోండి. మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, మీ యొక్క ఫోటో అనేది రెడీగా పెట్టుకోండి. అధికారులు అయితే వస్తారు 2500 రూపాయల పథకానికి కూడా. నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు వస్తుంది కాబట్టి బ్యాంక్ ఖాతా అనేది ఇంపార్టెంట్, రెడీగా పెట్టుకోండి. ఈ విధంగా మనకు 2500 కూడా ఈ నెల చివరి వారం నుంచి అమలు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుందన్నమాట. ఇది మూడో శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఇక 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం కూడా మనకు కొంతమంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా మనకు మీటర్ రీడర్లు ప్రతి నెల బిల్లు వేస్తారు కదా, వారైతే ఇప్పుడే మనకు వివరాలన్నీ కూడా నమోదు చేసుకుని వెళ్తున్నారు. మన మీటర్ దగ్గర, మన ఇంటి దగ్గరకు వస్తారు కాబట్టి ప్రభుత్వం అయితే వారికి అప్పగించింది ఈ పని. వారు నేరుగా మన మీటర్ దగ్గర, ఒకవేళ మీరున్నా లేకపోయినా కూడా నేను గత వీడియోలో చెప్పినట్టు మీరు ఒక పేపర్లో మీ పేరు, రేషన్ కార్డు నెంబరు, ఆధార్ కార్డు నెంబరు, ఫోన్ నెంబర్ అనేది రాసి మీటర్ పైన అతికించేస్తే వారు ఆ వివరాలన్నీ కూడా నమోదు చేసుకుని వెళ్ళిపోతారనమాట. కాబట్టి ఇంకా ఎవరైనా మీ యొక్క ఊర్లో కరెంటు బిల్ అనేది వేయకుండా ఉంటే, మీ ఇంటి దగ్గరికి ఇంకా రాకుండా ఉంటే, మీ మీటర్ పైన మీరు ఉంటారో లేరో తెలియదు కాబట్టి ఇంటి దగ్గర మీరు ఆ మీటర్ పైన రేషన్ కార్డు నెంబరు, ఆధార్ కార్డు నెంబరు, మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది రాసి పెట్టేయండి. వాళ్ళ వివరాలు అయితే నమోదు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు 3 శుభార్తలను అయితే చెప్పిందనమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.